రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా తిరుపతి అలిపిరి వద్దకు చేరుకున్న రాహుల్ గాంధీ శ్రీవారి దర్శనానికి మెట్ల మార్గంలో కొండపైకి చేరుకున్నారు. ప్రస్తుతం శ్రీకృష్ణ అతిథి గృహంలో విశ్రాంతి తీసుకుంటున్న రాహుల్ కాసేపట్లో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. రికార్డు సమయంలో కేవలం 2 గంటల్లోనే కొండపైకి కాలినడకన చేరుకున్నారు రాహుల్. 10 ఏళ్ల తర్వాత రాహుల్ తిరుమల దర్శనానికి వచ్చారు. శ్రీవారి దర్శనం అనంతరం సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు రాహుల్. ఎన్నికల సమయంలో మోడీ సభ నిర్వహించిన గ్రౌండ్లోనే రాహుల్ సభ జరుగుతుంది. సభా వేదికపై మరోసారి హోదా అంశంపై రాహుల్ భరోసా ఇస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పది సంవత్సరాల తర్వాత రాహుల్ గాంధీ తిరుమలకు విచ్చేస్తున్నారు. గతంలో 2009 డిసెంబర్ 17న శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసినటువంటి రాహుల్ గాంధీ అటు తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఏఐసిసి అధ్యక్షుడి హోదాలో మొట్టమొదటిసారి తిరుమలకు విచ్చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తన తిరుపతి నుంచి కూడా తన రాజకీయ పర్యటనను ప్రారంభించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏపీకి సంబంధించి గతంలో యూపీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని మరొకసారి ప్రజలకు గుర్తు చేస్తూ ఈ ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలను మోసం చేసినటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ కూడా ఇవాల్టి రోజున తిరుపతిలో బహిరంగ సమావేశాన్ని రాహుల్ గాంధీ నిర్వహించనున్నారు. గతంలో 5 సంవత్సరాల క్రితం రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి అప్పటి యూపీఏ ప్రభుత్వం హామీ ఇవ్వగా ఎన్డీఏకి సంబంధించినటువంటి నాయకులు కూడా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేశారు. అటు తర్వాత ఎన్నికల అనంతరం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగా ఇక యూపీఏ ప్రభుత్వం ప్రతిపక్షంలోకి ఉండిపోయింది. ఎన్డీఏ అధికారంలో వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మోసం చేస్తూ ప్రత్యేక హోదాను ఇవ్వనటువంటి పరిస్థితి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అభ్యర్థి హోదాలో ఎన్డీఏకి సంబంధించి తిరుపతిలో హామీ ఇచ్చినటువంటి తారక రామ స్టేడియం నుంచే ఇవాల్టి రోజున రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రజలకు హామీ ఇవ్వనున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాము, తాము కేంద్రంలో రాగానే మొట్టమొదటి సంతకాన్ని ఏపీకి సంబంధించినటువంటి ప్రత్యేక హోదాపై చేస్తామంటూ కూడా రాహుల్ గాంధీ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇవాల్టి రోజు జరిగేటటువంటి తిరుపతి బహిరంగ సభ వేదికగా శ్రీవారి పాదాల చెంత మరొక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు యూపీఏ ప్రభుత్వం నుంచి రాహుల్ గాంధీ హామీ ఇవ్వనున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాం, అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజల సహకారాన్ని యూపీఏకి సంబంధించి రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులను గెలిపించాలన్నటువంటి అభ్యర్థన కూడా రాహుల్ గాంధీ చేయనున్నారు. శ్రీవారి దర్శనార్థం కాలినడకన తిరుమలకు వస్తున్నటువంటి రాహుల్ గాంధీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి సామాన్య భక్తుడు వలె ఆలయ ప్రవేశం చేయనున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం తిరుమలలో బస చేస్తున్నారు. అటు తర్వాత తిరుపతికి వెళ్తున్నటువంటి రాహుల్ గాంధీ అలిపిరి నుంచి కూడా జ్యోతిరావు పూలే విగ్రహం ఉన్నటువంటి ప్రాంతానికి రోడ్డు మార్గాన వెళ్తారు. అక్కడ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని వద్ద పుష్పాంజలి ఘటించిన తర్వాత తారక రామ స్టేడియానికి ర్యాలీగా కూడా బయలుదేరి వెళ్తున్నారు. ఇక రాష్ట్రానికి సంబంధించి ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతున్నటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ పర్యటన విజయవంతం చేసేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాల్టి సభకు దాదాపు 50,000 మంది సమీకరించేలా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ స్వామివారి పాదాల చెంత నుంచి మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదాపై హామీ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. ఇది ప్రస్తుతం రాహుల్ గాంధీ కాలినడక పర్యటన నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాలు. కెమెరా పర్సన్ శ్రావణ్తో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ, తిరుమల. తారక రామ స్టేడియం సాక్షిగా కూడా అప్పటి ఎన్డీఏ ప్రధానమంత్రి అభ్యర్థి ప్రస్తుతం ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి హామీ రాష్ట్రానికి తారక రామ స్టేడియం నుంచి ఇవాల్టి రోజు కూడా రాహుల్ గాంధీ తన హామీని ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మోసం చేసినటువంటి నేపథ్యంలో తాము అధికారంలో రాగానే మొట్టమొదటి సంతకాన్ని ఆంధ్ర రాష్ట్రం సంబంధించినటువంటి ప్రత్యేక హోదాపై పెడతామంటూ కూడా రాహుల్ గాంధీ ఇప్పటికే ప్రకటించారు. ఇక ఇవాల్టి రోజు జరిగేటటువంటి బహిరంగ సభతో ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పునరుత్తేజం కలిగిస్తుందన్నటువంటి భావనలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఇక మనతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు మాజీ కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాల్టి రోజు జరగబోయేటటువంటి బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఏ రకంగా ఉపయోగపడింది తర్వాత చెబుదాము. అసలు ఇవాళ మహానుభావుడు రాహుల్ గాంధీ గారు దైవ దర్శనానికి రావటం, ఆయన నడుచుకుని పైకి రావటం, ఆయన ఆధ్యాత్మికంగా కూడా ఎదిగాడనేది నిదర్శనం. ఇది ఎందుకు కేవలం ఈ రాజకీయాలు ఈ పదవులు కోసం వదిలిపెట్టండి, ఆయన ఎంత భక్తి శ్రద్ధలతోటి ఆహ్లాదంగా అందరితో వచ్చి చూసి నడిచి రావటం, ప్రత్యేకంగా దర్శనం కూడా కామన్ దర్శనం ఇప్పించమని కోరటం,
ఆయన యొక్క ప్రవర్తన ఎంతో నిజంగా ఆకర్షణీయంగా ఉంది, మానవత్వం కనపడుతోంది, సంపూర్ణమైన మానవత్వం ఉన్నట్టు మనిషిగా. అయితే మీ అందరికీ తెలిసిన విషయంలో గతంలో మరి ఆనాడు మీరంటే మోడీ గారు ప్రధానమంత్రి కావాలనే ఉద్దేశంతో ఓట్లు అడిగి ఇటే తిరుపతిలో ఆయన మీటింగ్లో పెట్టి వాళ్ళు కేవలం ఐదు సంవత్సరాలకి ఇచ్చినటువంటిది ఏ రకంగా ఉపయోగపడుతుంది ప్రత్యేక హోదా, అది 10 సంవత్సరాలు కనీసం కాదు, కనీసం ఆలోచనే లేదని చెప్పి బాధపడిన వ్యక్తి. తర్వాత అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా 10 ఏళ్ళు కాదు 15 కావాలనేటువంటి కోరిన వ్యక్తి. అటువంటి పరిస్థితుల్లో ఆయన నాకు కలిసి ఉన్నప్పటికీ కూడా కనీసం ఈ కార్యక్రమాన్ని ఇవ్వకపోగా అది లేదనేటువంటి స్పష్టంగా చెప్పడం జరిగింది. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర చెప్పినటువంటి మాటని ఇంత ఈజీగా తిరస్కరించడం అనేది చాలా శోచనీయం, దురదృష్టకరం, నిజంగా రాష్ట్రాన్ని అవమానకరం. అటువంటి పరిస్థితుల్లో గతంలోనే మన రాహుల్ గాంధీ గారు ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినటువంటి, సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి 5 సంవత్సరాలు ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా మళ్ళీ అది ఇవ్వకపోతే వాడకపోతే 4 సంవత్సరాలు మళ్ళీ మేమే తిరిగి ప్రభుత్వానికి వస్తాం, వచ్చినప్పుడు తొలి సంతకం పెడతామని కర్నూలులో అయితే ఈ తొలి సంతకం పెట్టి ఈ కార్యక్రమం లేకపోతే ఈ గడ్డ మీదే కాలు పెట్టినటువంటి మనిషి. అటువంటి పైగా విదేశాల్లో జర్మనీలో ఉన్న, దుబాయ్లో ఉన్న, లేకపోతే తెలంగాణ ఎలక్షన్లో ఉన్నప్పటికీ కూడా తల్లి కొడుకు సోనియా రాహుల్ గాంధీ గారు ఏమైనా సరే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానన్నా ఇచ్చి తీరుతానండి, అటువంటి ఓట్ల టైంలో ఎవరు అడగరు, నైతిక విలువైన వ్యక్తి కాబట్టి ఆ రకంగా అడగడం జరిగింది. కాబట్టి భగవంతుడి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా ఆయన ఆరోగ్యంగా ఉత్సాహంగా ఈ దేశాన్ని నడపడానికి ఆయన శక్తి ఇవ్వాలని హృదయపూర్వకంగా ఆయన పాదాలకు నమస్కారం చేసుకుంటున్నాను. మరి సోదరిని లక్ష్మిని కూడా ఉద్దేశం చెప్పండి. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఏపీలో పూర్తిగా కూడా తగ్గిపోయింది, వారి హవా తగ్గిపోయింది, ఇతర పార్టీలకు వలసలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా ఆ పరిస్థితి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తిరుపతి పర్యటనతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఉత్సాహం కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి? మీ పార్టీకి ఏ విధంగా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి? కాంగ్రెస్ శ్రేణులకి భరోసా ఇవ్వడానికి ఆయన ఈరోజు ఈ తిరుపతికి రావడం జరిగింది. నేనున్నాను, మీకు ఏ పరిస్థితుల్లోనైనా మీకు అండదండగా ఉంటాను, మా వలన ఒక ఇది జరిగింది కాబట్టి దానికి సంబంధించి మేము ఖచ్చితంగా ఇచ్చిన మాట మీద మేము నిలబడి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాను అన్న భరోసా ఇవ్వడానికి ఈరోజు మా మధ్యకు రావడం జరిగింది. కాంగ్రెస్ శ్రేణులలో నూతనోత్సాహం నింపడానికి మొట్టమొదటిసారిగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన ఆశీస్సులతో ఈ రోజున మాకందరికీ భరోసా ఇవ్వడానికి ఆయన రావడం జరిగింది. రాష్ట్ర విభజనతో రాష్ట్రంలో బలహీనపడిన కాంగ్రెస్ ఇవాల్టి రోజు రాహుల్ పర్యటనతో మరి బలంగా పుంజుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వెళ్ళిపోయిన నాయకులు తిరిగి పార్టీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తప్పకుండా అండి, ఎందుకనంటే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే కానీ ఈ రాష్ట్రం అన్ని విధాలా ముందుకు వెళ్ళదు. ముందుగా నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పాలి, ఇవ్వాలన్నా కూడా, లేకపోతే చిరు వ్యాపారస్తులు ఆర్థికంగా నిలదొక్కోవాలన్నా కూడా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలా. ఆ ప్రత్యేక హోదా ఇచ్చేది చేసేది కూడా కాంగ్రెస్ పార్టీయే కాబట్టి ఖచ్చితంగా మా మీద నమ్మకం ఉంచుకొని ఒక అవకాశం మాకు ఇస్తారని చెప్పి నమ్ముతాను. సరే, ఇవాల్టి రోజు రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంది. కేంద్రం సంబంధించి టీడీపీ కాంగ్రెస్ కలిసి వెళ్తున్నటువంటి పరిస్థితి, రాష్ట్రానికి వచ్చేసరికి పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. ఇది ప్రజలలో ఎంతవరకు ముందడికి వేరే అవకాశం ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ ఈ పరిణామాలను ఏ విధంగా ఎదుర్కోబోతుంది? కేంద్రంలో కానీ ఎక్కడైనా కానీ ప్రస్తుతం జరుగుతున్నది ఏమిటంటే రాజ్యాంగాన్ని రక్షించుకునేటువంటి ఒక బాధ్యత, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేటువంటి బాధ్యత ఒకవైపు, అహంకారం, నిరంతరత్వం, హిట్లర్ పరిపాలన చేసేటువంటిది ఇంకొక వైపు. కాబట్టి కేంద్రంలో అన్ని పార్టీల వారు ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకోవాలని ఏకమవుతున్నారు. సరే, రాష్ట్రానికి వచ్చి వివిధ రాష్ట్రాల్లో వివిధ రకమైనటువంటి అవగాహనతో ముందుకు వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి ఐ డోంట్ నో, ఇంకా కన్ఫ్యూజన్లో ఉంది. చాలా అటు ఇటు మనుషులు వెళ్ళడం రావడం. సో ఐ థింక్ ఏదైనా సరే పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి, ఆంధ్ర ప్రజలకు ఆ రోజు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ పార్లమెంట్ సాక్షిగా నెరవేర్చాలని ప్రజల్లో ఒక రకమైనటువంటి నిర్ణయం అయితే ఉన్నది. దాన్ని ఏ రకంగా మేము ఉపయోగించుకుంటాం అనేటువంటిది మా మీద ఆధారపడి ఉంది. ప్రజలు మాత్రం కాంగ్రెస్ మీద కోపం అయితే పోయింది, ప్రేమ ఇంకా ఆదరణ పెరుగుతూ ఉంది. ఆశీర్వాదం అనేటువంటి స్థితికి కొన్ని చోట్ల మాత్రం మేము దాన్ని సాధించగలిగాం. మిగతా ఈ 2-3 నెలల్లో చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు మేము ఇప్పుడు బస్ యాత్ర
జరుపుతూ ఉన్నారు. మా నాయకులందరూ కలిసి మేము జరుపుతూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా మాకు మద్దతుగా రాహుల్ గాంధీ గారు రావడం ఒక ఎత్తు అయితే, పూర్తిగా సామాన్య మానవులతో కలిసి 2 గంటల లోపల చక ఆ ఆధ్యాత్మికత వారిలో చూసాం. ఈరోజు చాలా సంతోషం. స్పిరిచువల్గా చాలా ఎదిగారు ఆయన. ఐ థింక్ చాలా పట్టుదలతో ఆంధ్రప్రదేశ్కు మేలు చేయాలి అనేటువంటి ఆ పట్టుదలతో వచ్చి దేవుని సన్నిధానంలోకి వెళ్ళబోతున్నారు. మాకు చాలా రాహుల్ గాంధీలో ఉన్నటువంటి పట్టుదల, ప్రజలకు భరోసా కల్పించాలన్నటువంటి మీ ప్రయత్నాన్ని మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు గుర్తించలేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా మీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు వలసలు వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి దీన్ని ఏ విధంగా అడ్డుకోబోతున్నారు? ప్రజలకు ఏ విధంగా భరోసా కలిగించబోతున్నారు? కొంతమంది నిజమే మీరు చెప్పినట్లు, వాస్తవాలు మనం దూరంగా మాట్లాడలేము. ఇట్ ఈజ్ అన్ఫార్చునేట్ పీపుల్. మనం ఎవరైతే కాంగ్రెస్ను ఉపయోగించుకొని సమాజంలో మామూలు సంఘంలో పదవులు తీసుకొని పైకి వచ్చారో వారు జారిపోతున్నారు. కానీ కొత్త రక్తాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. రాహుల్ గాంధీ గారు దాదాపు 60% మహిళలకు, యువకులకు స్థానాన్ని ఇస్తాను అని చెప్పారు. తప్పనిసరిగా ఈరోజు యువకులందరూ కూడా ఆకర్షించబడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా మేము కాంగ్రెస్ ఓటింగ్ పర్సంటేజ్ ఎట్లా ఉంటుందంటే, ముఖ్యమంత్రి ఎవరో నిర్ణయించేటువంటి సత్తా మాత్రం ఇప్పటికి కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉన్నదని నా నమ్మకం. అంటే అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారా? మీ స్టార్ క్యాంపైనర్ చిరంజీవి మీ వైపు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రచారానికి సంబంధించి? అన్ని నియోజకవర్గాల్లో మేము గట్టి పోటీ ఇస్తామని ఇప్పుడే చెప్పలేనండి. చాలా మెజార్టీ నియోజకవర్గాల్లో గట్టి పోటీని ఇచ్చేటువంటి స్థితి ఈరోజు మాకున్నది. ఒకసారి ఈ నెల అయిపోయిన తర్వాత మరి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని ముందుకు ఏ రకంగా వెళ్ళాలని చూసి ప్లాన్ చేస్తాం. చిరంజీవిని ప్రచారంలోకి తీసుకొచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి? వస్తాయి. ఇంకా చిరంజీవి గారిని కూడా అడుగుతాం. ముందే చెప్పారు, లాస్ట్ టైం 6 months బ్యాక్ కూడా మేము అడగడం జరిగింది. వి విల్ నిర్ణయించుకొని మా క్యాంపెయిన్ కమిటీ పల్లం రాజు గారిని పెట్టుకున్నాం. ఇప్పటికే మిగతా వారితో సంప్రదింపులు జరుస్తున్నారు. క్యాంపెయిన్ కమిటీ, పిసిసి ప్రెసిడెంట్, మిగతా సీనియర్ నాయకులు అందరూ కలిసి మేము ఏ రకమైన రణనీతి మేము అనుసరించాలి అనేది ఇంకా ఓపెన్గానే ఉంది. వీ హ్యావ్ నాట్ క్లోజ్డ్ ది ఆప్షన్స్. వీఆర్ స్టిల్ కన్సాలిడేటింగ్ అవర్ స్ట్రెంగ్త్. డెఫినెట్లీ ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఈ రాష్ట్రానికి అనేటువంటిది నిర్ణయించేది కాంగ్రెస్ పార్టీ. ఇది మాత్రం చెప్పగలను. ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, ప్రజలకు భరోసా కలిగించేందుకు రాహుల్ పర్యటన ఉపయోగపడుతుందని చెప్పి కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకులు పేర్కొంటున్నారు. ఇక చిరంజీవికి సంబంధించి కూడా ప్రచారంలోకి దింపేందుకు ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ ఇప్పటికే 60% అభ్యర్థులను మహిళలు, యువకుల నుంచి కూడా ఇచ్చేలా కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పునరుత్తేజం కలుగుతుంది. రాష్ట్రంలో మెజార్టీ స్థానాల్లో పోటీ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్నది కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేస్తుందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పేర్కొంటున్నారు.